హాయ్ అండి, ఇదిగో పనస పండ్లు తీసుకొచ్చానండి. చూడండి, పనస పండు బాగుందండి. పనస పండ్లు చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇవి కూడా కొంతమంది వాతం అంటారు. సంవత్సరంలో ఒకసారి తినటంలో తప్పలేదండి. సంవత్సరానికి ఒకసారి తినొచ్చు, ఏం కాదు. పనస పండు చూడండి, బాగుందండి. ఇదిగో పనస పండు అక్కడ అప్పుడే స్టార్ట్ చేశాడు. పనస పళ్ళు తీస్తున్నాడు, ఒలుస్తున్నాడు. నేను కూడా రోడ్డు మీద మేము బయటికి పోయాం, బయట నుంచి వస్తా చూశానండి. చూసి తీసుకొచ్చాను. పనస పండు చికెన్లో వేసి వండినా బాగుంటుంది, మటన్లో వేసి వండినా బాగుంటుంది. పనసపొట్టు కూర వండినా చాలా బాగుంటుందండి. తెలుసా మీకు పనసపొట్టు కూర ఎలాగో? ఈసారి ఎప్పుడైనా వండినప్పుడు చూపిస్తాను. పనసపండు చాలా మంచిది, హెల్త్కి మంచి అండి. ఏదైనా హెల్త్కి మంచిదే. అమితంగా తింటే ఏదైనా ఇసుకలాగానే అయిపోద్ది, విషముగా మారిద్ది. ఏదైనా లిమిట్లో తింటే ఏదైనా ఆరోగ్యంగా ఉండిద్ది. ఓకేనా అండి? పనసపండు చాలా అంటే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిదండి, మన హెల్త్కి మంచిది, అన్నిటికీ మంచిది. ఇలా పనసపండు అప్పుడప్పుడు సంవత్సరంలో ఒకసారి 2 సార్లు తినండి, చాలా మంచిది. ఓకేనా అండి? కొంతమంది వాతం అంటారు. వాతం ఎప్పుడన్నా ఒకసారి తింటే ఏమవుతం ఉండిద్దండి. తినాలి ఏదైనా. ప్రతి సీజన్లో ప్రతి ఒక్క ఫ్రూట్స్ తినాలండి, హెల్త్కి మంచిది. మనమేమో తినము, ఏది కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. ఎప్పుడైనా ఎవరమైనా సరే ఆరోగ్యంగా ఉండాలండి. మనమందరం ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటానండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండి మన పిల్లలు కానీ మనం కానీ ఎవరమైనా మంచిగా ఏదైనా ఆరోగ్యంగా ఉంటేనే కదా అందరం బాగుంటాం. ఓకేనా? మన పిల్లలు బాగుంటాం, మనం బాగుంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఓకే. మన చిన్నపిల్లలు ఉంటారు కదా మన ఇంట్లో, వాళ్ళకు కూడా పెట్టాలండి. మనం ప్రతి ఫ్రూట్స్ని అలవాటు చేయాలి వాళ్ళకి కూడా. వాళ్ళు మనం పెట్టందే వాళ్ళు ఏది తీసుకోరు, తినరు. ఒకవేళ తినాలని వాళ్ళు తీసుకున్నా కానీ వాళ్ళకి ఎలా తినాలో కూడా తెలియదు. ఓకేనా అండి? మనమే దగ్గరుండి మన పిల్లలకు కూడా పెడదాం. మనం తిందాం, మన పిల్లలకి పెడదాం, ఆరోగ్యంగా ఉందాం. ఇది ప్రతి వాళ్ళు తినాలండి. ప్రతి ఒక్క ఫ్రూట్స్ ప్రతి వాళ్ళు తినాలి. ఆరోగ్యం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు చూడండి, హెల్తీగా ఆరోగ్యంగా స్కిన్ కూడా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఆరోగ్యంగా ఉందామంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుందాం, తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇది చికెన్లో వేయచ్చు, మటన్లో వేయచ్చు, పనసపొట్టు కూర వండుకోవచ్చు. ఈసారి పనసపొట్టు జీడిపప్పు వేసి కూర వండింది చూపిస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.